హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ గోల్డ్ యూనిక్. ఇవాళ నేను చూపించే వీడియోలో బజ్జీల రెసిపీ అండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇక్కడ బజ్జీలు వేసుకునే పచ్చిమిరకాయలు ఉన్నాయి. ఆల్రెడీ ఘాట్లు పెట్టేశారు మా అమ్మ. ఏంటంటే ఈ పచ్చిమిరకాయలు స్టఫింగ్ చేసుకోవాలి. వాము, ఉప్పు కలిపేశారు. మీగడ, నిమ్మకాయ, ఈ వాము, ఉప్పు, మీగడ కలుపుకొని నిమ్మకాయ పిండుకొని ఇవ్వండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా చీల్చి దీంట్లో స్టఫింగ్ చేసుకుని బజ్జీలు వేసుకుని తింటే సూపర్ ఉంటుందంట. మా అమ్మ చెప్పారు ఇప్పుడు ఈ రెసిపీ. ఏంటంటే వీడియో తీసుకుంటాననేసి తీస్తున్నాను, తెలుస్తుంది తెలియనోడు కూడా అని. కానీ స్టఫింగ్ అయితే చేసేసుకుందాము. పచ్చిమిరకాయ తీసుకున్నాం కదా, స్టఫ్ చేసుకుంటున్నాం. చూడండి, ఇలా స్టఫ్ చేసుకోవాలి. స్పూన్ తోటి అయితే బాగా లోపలికి స్టఫింగ్ అయిద్దంట. ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మా అమ్మ ముంచుతున్నారు. ఫుల్ ముంచుకోకూడదు, ఒక సైడ్ పచ్చిమిరకాయ వేగేలాగా గ్యాప్ తీసుకోవాలి. స్టఫింగ్ చేశారు కదా, అది మాత్రమే ముంచుకోవాలి. అలా వేసుకుంటే పచ్చిమిరకాయ బాగా ఎగుతున్నాయి. చూడండి ఇలా ఒకసారి ఫ్రై చేసుకున్నాము. ఇలా తెల్లగా తీసేస్తాం కదా, ఈ మళ్ళీ రెండోసారి ఫ్రై చేసుకుంటే చాలా బాగుండే క్రిస్పీనెస్ వస్తుంది. ఇదిగోండి చూడండి, మళ్ళీ వేసుకుంటున్నారు. మా అమ్మ వేసుకుంటుంది. రెండోసారి వేసుకుంటే చాలా క్రిస్పీగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగో డబుల్ ఫ్రై అయింది. ఫస్ట్ నేను ఇందాక చెప్పాను కదా, ఒకసారి లైట్గా ఫ్రై చేసుకుని తీసేసుకుని మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేసుకోవాలని. బజ్జీలు ఇవ్వండి, పచ్చిమిరకాయలు బాగా వేగాయి, చాలా క్రిస్పీనెస్గా ఉన్నాయి బజ్జీలు అయితే. ఇవ్వండి, చాలా బాగుంటాయి కూడా. ఏంటంటే నేను ఇందాకే చెప్పాను కదా, స్టఫింగ్ చేసింది లోపల పిండిలో మూసుకోవాలని అమ్మ క్లియర్గా వీడియోలో చూపించారు కదా. అలా వేసుకోండి, చాలా బాగుంటాయి. ఎవరైనా బజ్జీలు వేసుకొని తింటే. ఓకేనా, తిని చూద్దాము. చాలా బాగున్నాయి, చాలా బాగుంది. మీగడ, చిన్న లెమన్, వాము, ఉప్పు వేసుకుని స్టఫింగ్ చాలా బాగా ఫ్రై అయ్యాయి. కొంచెం కారంగా కూడా ఉంది ఇది. ఓకేనా, చూడండి, చాలా బాగుంటాయి. ఇలా ట్రై చేయండి. ఓకేనా, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా బజ్జీలు మాత్రం ట్రై చేయండి. బాయ్.